హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ అదృశ్యం మలయాళ డబ్బింగ్ తెలుగు మూవీ. యాక్టర్స్ బై ఆకాశమణి నిహాదురా ఫేమ్, అపర్ణ బాలమురళి, హరీష్ ఉత్తమన్, సిద్దికి, డైరెక్టర్ బై సుధీష్ రామచంద్రన్, ప్రొడ్యూసర్ బై ఈటీవీ విన్ యాప్. ఈ అదృశ్యం మూవీ 2022లో మలయాళంలో ఇని ఉత్తమన్ పేరుతో రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని తెలుగులో డైరెక్ట్గా ఈటీవీ విన్ యాప్లో ఓటీటీలో రిలీజ్ చేశారు. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. మూవీ 2 hours and 3 minutes ఉంది. మూవీని ఎక్కడా బోర్ కొట్టించకుండా చాలా ఇంట్రెస్ట్గా తెరకెక్కించాడు సుధీష్ రామచంద్రన్ గారు. మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూసారన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, అశ్విన్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ను ప్రాణంగా ప్రేమిస్తుంది జానకి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇంతలోనే తన ఫ్రెండ్ను హత్య చేశానంటూ జానకి పోలీస్ స్టేషన్కి వస్తుంది. నిజంగానే ఆమె హత్య చేసిందా? ఈ హత్య కేసులో ఆమెని ఎవరైనా ఇరికించారా అన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, లీడ్ రోల్లో చేసిన అపర్ణ బాలమురళి గారు తమిళ్లో సురై పొట్రు, తెలుగులో ఆకాశమణి నిహాదురుగా వచ్చిన ఈ మూవీలో తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును గెలుచుకుంది. ఈ అదృశ్యం మూవీలో కూడా సహజ సిద్ధమైన రియలిస్టిక్ యాక్టింగ్తో ఒక డాక్టర్గా, ధైర్యవంతురాలిగా, సమాజంలో ఒక అన్యాయానికి గురైన మహిళ ఎలా న్యాయ పోరాటం చేసిందో తన పోరాట ప్రతిభను మూవీలో చూపించే జానకి క్యారెక్టర్లో మూవీకి 100% జస్టిఫై చేశారు అపర్ణ గారు. పోలీస్ ఆఫీసర్గా హరీష్ ఉత్తమన్ క్యారెక్టర్ని చాలా పాజిటివ్ వైబ్స్తో డైరెక్టర్ తెరకెక్కించాడు. ఆయన పెర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్గా ఉంటుంది. మిగిలిన యాక్టర్స్ కూడా తమకిచ్చిన క్యారెక్టర్స్కు తగ్గట్టుగానే జస్టిఫై చేసి న్యాయం చేశారు. డైరెక్టర్ సుధీష్ రామచంద్రన్ గారు ఒక మహిళ తన జీవితంలో అనుకోని ఒక సంఘటన ఎదుర్కొన్నప్పుడు ఆ ఎదుర్కొన్న సంఘటన గురించి తలుచుకుంటూ బాధపడకుండా ఆ సమస్యను ఎలా పరిష్కారం చేసుకుంది, తప్పు చేసిన వారికి శిక్ష పడేలాగా ఎలా చేసి, ఎంత ధైర్యంగా సమాజంలో ఉన్న పెద్ద అధికారులను, పోలీసులను, ఒక పొలిటీషియన్ను ఎలా ఎదుర్కొని సమాజంలోని వాళ్ళు విసిరిన సవాళ్ళను ఎలా ఎదుర్కొని నిలబడిందన్నదే ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. సోషల్ మెసేజ్కు క్రైమ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి మూవీని ఇంట్రెస్ట్గా తీశారు డైరెక్టర్ సుధీష్ రామచంద్రన్ గారు. స్టోరీలోకి వెళ్ళే కొద్దీ వచ్చే ట్విస్టులు కానీ, ఆ మలుపులు కానీ ఆడియన్స్ని మంచి థ్రిల్ను ఫీల్ చేస్తుంది. సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీ అన్ని విషయాల్లో బాగుంది, కానీ మలయాళం మ్యూజిక్ని పక్కన పెట్టి తెలుగు డబ్బింగ్ పేరుతో మూవీని చాలా వరకు కిచిడి చేశారని నాకు అనిపించింది. అసలు డబ్బింగ్ కొన్ని క్యారెక్టర్కి అసలు సెట్ కాలేదు. ఇంకా కొంచెం బాగా బెటర్ డబ్బింగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగోలేదు. కానీ కాన్సెప్ట్ కానీ, స్క్రీన్ ప్లే, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. మీకు తెలుగు డబ్బింగ్ నచ్చకపోతే మలయాళంలో సబ్‌టైటిల్స్ అయినా చూసేయండి. మూవీని మాత్రం మిస్ కావద్దు. మలయాళంలో ఓటీటీలో జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే తెలుగు డబ్బింగ్ నచ్చిన వారు వెంటనే వెళ్ళి చూసేయండి. ఓవరాల్‌గా ఈ అదృశ్యం మూవీని మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి మన ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.25/5. మూవీ చూసినట్లయితే మీకెలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే మన మూవీ చాయిస్ 9 ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.